వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం. తేర్నెకల్లో టీడీపీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న కపట్రాల మల్లికార్జున్. మహిళలకు రక్షణ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. తనపై అసత్య ప్రచారాలు, నిరాదరణ లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన గాండ్ల సమ్మయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భారీ ప్రదర్శన రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అభ్యర్థి సీతారాం నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి రానున్నదని, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు చెప్పుకోవడానికి ఎక్కడెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ కూడా అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజ్యాంగం మారిపోతారు, రిజర్వేషన్ తీసేస్తారని మరి పిచ్చి పిచ్చి ప్రకటనలు, అర్థమైన ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి ఈ చెరువులో పురుగులు పెట్టే మాటలు నమ్మకండి. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను బతుకున్నంత వరకు మరి గిరిజనుల హక్కులను రిజర్వేషన్స్ కాపాడుతాను. మరి తల్లిదండ్రులు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి, రేవెల్లి, మెల్లవాయి, పులిగుంట్ల గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గం కోఆర్డినేటర్ బట్టు జగన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. టైగర్ కోమటి రాజగోపాల్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఐక్యత, ఐక్యత, జై గుర్తుకే, జై గుర్తుకే, ఐక్యత. తనపై అసత్య ప్రచారాలు, నిరాధారణ లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని రామకృష్ణపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో సమ్మయ్యపై మాజీ ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా పైసల సంచులకు అమ్ముడుపోయిన వారు
మాట్లాడడంపై స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇన్ని రోజులు ప్రజాసేవలో ఉన్నానని, పార్టీలు మారినంత మాత్రాన అమ్ముడు పోయినట్లయితే నీ వెంట ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించాలని బాల్కసుమన్ కి సూచించారు. తనదైన శైలిలో ప్రజల్లో ఉంటానని, ఎవరైనా తన వ్యక్తిగత జీవితంపై అనవసర పదాలు ఉపయోగిస్తే తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ब्रह्मज ब्रह्मच आयु कीर्तिं प्रजां ददु राजगृहे राजद्वारे सर्वतः हमको ये दावलस्य రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా సాయిబాబా టెంపుల్కి వచ్చి పూజలు చేసుకొని పోవాలనుకున్నాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను అసలు టెంపుల్ అనే ఆలోచన కూడా నాకు లేకుండే. నిన్న సాయంత్రం సూపర్ బజార్ సెంటర్లో ఒక వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక పెద్ద మనిషి నా మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. దాన్ని ఖండించడం కోసమే నేను ఈరోజు ఈ టెంపుల్కి రావడం జరిగింది. మనకు కలయుగ దైవం అయినటువంటి సాయిబాబా మరియు శివాలయం ఉన్నది. ఈ రెండు దేవుళ్ళ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఎలాంటి డబ్బులకు కానీ వేరే రకంగా అయిన అటువంటి ప్రభువులకు కానీ నేను గురి కాలేదు, ప్రభువులకు నేను లొంగలేదు. అటువంటి ఆలోచన ఉంటే ఈ ఎలక్షన్లప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడే నేను నాకు ఆఫర్లు వచ్చినాయి, నేను అప్పుడే తీసుకుంటుంది. అది తప్పు మీ ఆరోపణ. నేను ఈ రోజు వరకు కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో కానీ, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడలేదు. నన్ను జైన్ చేయడానికి స్థానిక నాయకులే చొరవ తీసుకొని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అంతే తప్ప నేను ఎలాంటి ప్రభావాలకు లొంగలేదు. లొంగను కూడా నీ దగ్గరే ఉన్నారు, నువ్వు కొనుక్కున్నావు నీ దగ్గరే ఉన్నారు, నువ్వు అమ్ముడు పోయిన నీ దగ్గర ఉన్నారు, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు. ఈరోజు వాళ్ళే నీ ఎంబడి ఉన్నారు. ఈరోజు నన్ను బదనం చేయడం సరైనది కాదు. ఇక ముందు కూడా దయచేసి చెప్తున్నా, నా విషయాల్లో మీరు మాట్లాడద్దు, నా బ్రతుకు నన్ను బ్రతకనియండి, దయచేసి చెప్తున్నా. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రభావాలకు లొంగలేదు. గోదావరికని ఈ రోజు వకీల్పల్లి RG2 వర్క్షాప్ ఏరియా బొగ్గుగని కార్మికులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి ఉన్న సమస్యలు తెలుసుకుని ఈ నెల 13న రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, NTIC నాయకులు, సింగరేణి కార్మికులు, కార్యకర్తలు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మక్కల్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి, INTC నాయకులను సుస్వాగతం. మక్కల్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాతలను తెలిపారా? దయచేసి అందరూ నేర్చుకుంటారు. కళ్ళ మీరు ఇద్దరికిద్దరు పోతే ఎండలు తాను అవన్నీ వెలిగేయాలి. కాలం ఇచ్చిపోయేటప్పుడు రోజు ముందు ఇచ్చిపోతే వాళ్ళందరూ ఆడుకుంటారు. ఇచ్చిపోతే అయిపోతాయి కదా. రక్షణ ప్రతిరోజు ప్రమాదాలను నివారించదగ్గ రక్షణ సూత్రం తప్పనిసరిగా పాటిస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా జీవితం నా కుటుంబానికే కాక నా సంస్థకు, నా మాతృభూమికి కూడా
హలో హలో పాజిటివ్ ఏరియా ఇచ్చిన మన రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కన్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామగుండం బొంతల రాజేష్ గారు అధ్యక్షులు అని కాలనీ అధ్యక్షులు గుండెటి రాజేష్ గారికి తీసుకొస్తే దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు రాక చెప్పినది ఒకటి చేసి చూసింది ఒకటి చదువుకొని కూలి పని చెట్ల పని బాతులు కడిగే పరిస్తే కుమిలి మన బిడ్డను ఆత్మహత్య చేసుకునే కారణం ఇలా కొప్పలీశ్వర్ గారు మీరు కాదా మీ తమ్ముడు కమలాసన్ కాదా అని అడుగుతున్నా. ఇలా కమలాసన్ దశావతారంలో నిలబడి యాక్టింగ్ చేసినట్టుగా నటించే వ్యక్తులు మీరిద్దరు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుకుంటూ నవ్వుతూ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఈ బావి మీదకి వచ్చి సింగరేణి కార్మికుడా ఏముంది నీ కష్టమని ఏ ఒక్క రోజైనా అడిగిందా? చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు తప్పు చేసిండు క్షమించిండు వారికి తగిన శిక్ష ఇస్తాను ఏ ఒక్క రోజైనా చెప్పిండా? గోదావరిలో ప్రతి 10 ఇంట్లకు ప్రతి ఒక్క ఇంటికి 2 MBAలు MAలు డిగ్రీలు చేసిన వారు ఉన్నారు. కొలువులు లేవు ఏ రకంగా చేద్దాం నేను కొలువు ఇప్పిస్తాను ఏ రోజైనా చెప్పిండా? ఇవాళ పేదవాడికి ఇల్లు లేని వారికి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా భయపడమని ఏ రోజైనా చెప్పిండా? సింగరేణి కార్మికుడు సొంతింటి కాల కావాలి, మారు పేరు రావాలి. సింగరేణి కార్మికులు ఇలా ప్రొడక్షన్ల కొరకు తన రక్తాన్ని చెమటగా మార్చి కూలీల కంటే ఎక్కువ పనిచేస్తున్న తీరుకు యజమానం ద్వారా వారికి ఇచ్చే గౌరవం ఇచ్చే కార్యక్రమంలో ఏ రోజైనా గొప్పగా నిలబడి మాట్లాడినవా? ఈ రోజు ఏ రకంగా మీరు ఓటు అడగడానికి వస్తా ఉన్నారు? మా రామగుండాన్ని బొందరగడ చేసింది మీరు, సింగరేణి కార్మికులు చులకల చేసింది మీరు. రామగుండంలో విద్యుత్ దేశాలకు విలుకరిస్తున్న రామగుండాన్ని చీకటి మారుస్తున్నారని ఆ రోజు ర్యాలీలు తీసి అధికారం రాగానే రామగుండంలో నీళ్లు బొగ్గు భూమి ఉన్న ఈ ప్రాంతంలో పవర్ పెట్టకుండా యాదాద్రిలో 3 కోట్లు ఎకరానికి 3 కోట్లు పెట్టి నీళ్లు నాగార్జున సాగర్ బొగ్గు గోదావరి నుంచి తీసుకెళ్లి 50,000 కోట్లు పెట్టి అక్కడ దోపిడీ చేసిన చరిత్ర మీది కాదా? ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజలు ఉద్దేశించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ బీజేపీకి 400 సీట్లు రాకుంటే అయోధ్య మందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇట్లా చేతులు లేకపోతే జై రహీమన్ అంటాడు. ఇంకొకవేళ నేను లేకపోతే అల్లా జై తిరిగి పొందలేనిది ముఖ్యంగా జగిత్యాల పట్టణంకు వర్తిస్తుంది. జగిత్యాల కంపల్సరీ. ఎందుకంటే ఇక ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి అవన్నీ 2,500 వచ్చినాయమ్మా. మొన్న 5 నెలల కింద ఓటేశారు కదా కాంగ్రెస్కు. అలా వచ్చినాయి లేవా? ఇవన్నీ ఇందిరమ్మిన్లేనా? అవేనా రుణమా వచ్చిందా? అదే 420 వాగ్దానాలు చేసి 420 ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అవినీతి పరుడు అహంకారి అనుముల రేవంత్ రెడ్డి చెప్పడానికి దమ్ముంటే చెప్తున్నావు కదా. ఊరూరు తిరిగి ఎలికపెరక్కి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిన ఆడబిడ్డలకు ఇచ్చిన రమ్మాయి 5 నెలలు ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్, ఒక్క ఇల్లు, ఒక్క రుణమాఫీ, ఒక్క అడ్ల గింజలకు 500 రూపాయలు ఇచ్చిందా? మరి ఏం సమాధానం చెప్తారా సన్నాసులారా? సత్తా లేని సన్నాసులు, సేవలేని 1000 కోట్లు దోసి బెదిరించి బేగంపేటకి వెళ్ళి ఫ్లైట్లలో పంపుతారు. ఢిల్లీ సుల్తాన్లకు పంపుతారు. ఒకటమ్మ అభివృద్ధి ఒకవైపు. ఈరోజు నిన్న స్ట్రీట్ లైట్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, సోదరుడు చెప్పినట్టు రేషన్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు,
ఈరోజు ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు, కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు, ఈరోజు దేశంలో హిందువుల గౌరవం కావచ్చు. ఇంకా కొన్ని రోజులైతే అట్లా కూర్చుంటారు, అయితే ఇట్లా కూర్చుంటారు, బురక వేసుకున్న కూర్చుంటారు. ఈ జైత్యాల ముఖ్యంగా మీకు ఒక్క సంఘటన చెప్తా, అభివృద్ధి గురించి సోదరుడు చెప్తా, నేను ధర్మం గురించి చెప్తా. ధర్మం ఉంటే మనం ఉంటాం, అన్నీ ఉన్న తర్వాత ధర్మం లేదనుకో, అవన్నీ ఉన్నా ఒక లెక్కనే, లేకున్నా ఒక లెక్క. ఇప్పుడు 10,000 ఇచ్చినామంటే ఒక ఏమిరా అంటే పడాడు కదా, అన్నీ ఉన్న తర్వాత కూడా అనుభవించడానికి దేశం ఉండాలి. ఉన్నప్పుడు ఎప్పుడు హిందువులంతా కశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి, హిందువులంతా కశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి. 24 గంటల గడువు. 11,000 మసీదులకి ఒకటి ఉంటే మతం మారుండ్రి, కల్మా చదువుండ్రి, లేకపోతే కశ్మీర్ బదులు. నేను కాదు, నరేంద్ర మోడీ అన్నాడు నిన్న, నాకు 400 సీట్లు ఇవ్వండి అమ్మా, లేకపోతే ఈ కాంగ్రెస్ వాడు అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నారు. నరేంద్ర మోడీ అన్నాడు జాగ్రత్తగా ఉండాలి హిందువులందరూ. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం ఏమాత్రం ఆదరించిన మన హిందుత్వాన్ని నాశనం చేస్తారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉగ్రవాదులతోటి కలిసి ధర్నాలు చేసిండ్రు, ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మే 13 నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు. మే 14 నాడు మళ్ళీ మీ నిజ స్వరూపం మళ్ళీ జగిత్యాలు చూస్తారు. మే 14 నాడు మళ్ళా ఉగ్రవాదులకి మీరు కాపు కాస్తారు. ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తాలిబాన్కి అడ్డా చేయదలుచుకున్నది. గాంధీ ఎట్లయితాడు? జహాంగీర్ మన్మడు మభ్య పెడుతున్నారు భారతీయులందరినీ. మనం అమాయకంగా ఉంటున్నాం. మీ పార్టీ స్టాండ్, ఇలా పార్టీ స్టాండ్ 370కి వ్యతిరేకంగా ఓటేసింది, ఇలా పార్టీ స్టాండ్ సిఐకి వ్యతిరేకంగా ఓటేసింది, ఇలా పార్టీ ఎన్ఆర్సీకి వ్యతిరేకం పార్లమెంట్లో చెప్పింది. కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం, హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి వయసు ఏంది, ఆయన చేసే పనులేంది, ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది? భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం, కమలం పువ్వు కోటేద్దాం. మన పోలింగ్ ఏజెంట్లు, మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా, లోపట బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు, పోలింగ్ బూత్ల బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి, చుట్టూ మీదకి వెళ్ళి ముఖం మీదకి వెళ్ళి బుర్కా తీయాలి. వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది, పరదా సాటుకు పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చూపెట్టాలి. బుర్కా తీయకుండా ఒక్క ఓటు వేయించేది లేదు, బుర్కా తీయకుండా. ఎవడు రోహింగ్యాకి వెళ్ళి వచ్చి పాడేండు, ఎవరు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి పాడేండ్రు, ఎట్లా తెలుస్తుంది మనకు బుర్కాలు వేస్తే? బుర్కా అది రూల్, అది నేను చెప్తున్నది కాదు, అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఒక్క బుర్కా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు, స్ట్రిక్ట్గా ఉండాలి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా. హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షను, ఈ రానున్న మే 13 ఎలక్షను. అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణాల్లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రాల్లో చేనేత మగ్గం ద్వారా బట్టలు నేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులను కోరుతున్నా చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని, గతంలో అనేక సందర్భాల్లో శాల్వలు, పూల బొకేలు బంద్ చేసి చేనేత వృత్తుల ద్వారా ఉత్పత్తి అవుతున్న టవల్స్ ఇస్తే ఉత్పత్తి చేసిన వారికి ఉపాధి భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయని కోరారు. నేతన్న కార్మికుడిగా నేను అండగా ఉంటాను. గీతన్న నేతన్న వేరు కాదు, నా బాధ్యత అనే మాట సందర్భంగా నేను చాలా సందర్భాలు చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. నన్ను విశ్వసించారు. నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిని. కులగన సర్వే చేస్తూ ఉన్నాం. నేతన్నలకు కార్పొరేషన్ వేసినాం. వాళ్ళ చదువుకునే పిల్లలకు సంబంధించి ఉపాధి
అవకాశాలు ఏ విధంగా మెరుగుపడాలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఇందుకు సంబంధించి మెరుగైన విధంగా భవిష్యత్తు చూపెట్టడానికి పద్మశాలి నేతన్న మేధావులను కూడా సలహాలు సూచనలు అడుగుతున్నా వాళ్ళందరూ కూడా ఎవరి సందర్భంగా కోరుతూ తప్పకుండా నేను నా బాధ్యతగా నేత వృత్తికి 100% అండగా ఉంటానే మాట మరొకసారి హామీ ఇస్తాను. మనంతా మనలు ఉన్నారు కదా ఖాళీ బట్ట తయారైతే అన్న ఒక విన్నపం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అధికారులకు రాజకీయ నాయకులందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ శాలువలు పూల బొకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి, ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్ప వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ శాలువలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చేయూతనియాలని కోరుతా ఉన్న. 1, 2 ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూలు మీద GST విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అందుకు సంబంధించి ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినాం. ఈ జీవో నెంబర్ 1 ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కొంత గొప్ప గత పాత సందర్భంలో జరిగిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ రోజు ఉదయం భజనలు, సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం, అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ సతీష్ కుమార్, నాంగ్ల కిషన్ గౌడ్, మార కైలాసం కమిటీ సభ్యులు, సత్సంగ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, రామచంద్రం భక్తులు పాల్గొన్నారు.
సాయిరామ్ భక్తులకు మనవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.